నాలుగు రాత్రులు దీవెన పండుగలను ఏర్పాటు చేసుకోవడానికి ప్రభు కృపనిచ్చారు. మీ అందరికీ తెలుసు, మన పరిచర్య విషయంలో అనేకమైన గమ్మత్తులు, ఆశ్చర్య కార్యాలు ప్రభు చేస్తూ ఉంటారు. ఆయన మనల్ని పరీక్షిస్తాడు, ప్రేమిస్తున్నాడు. కృప చూపించేది ఆయనే, పరీక్షించేది ఆయనే, ప్రతిఫలం ఇచ్చేది ఆయనే, సమస్త కార్యములు జరిగించేవాడు ఆయన ఒక్కడే. ప్రేమ కలిగిన దేవుడు మనల్ని కొంత పరీక్షించాడు. ఆ మీటింగ్లకు ముందు చుట్టుపక్కల వర్షాలు పడడం, వాతావరణం అంతా అననుకూలంగా ఉండడం, ఇంకా మీటింగ్లు జరిగేటప్పుడు కూడా చుట్టుపక్కల కొన్ని గ్రామాలలో వర్షాలు పడ్డాయనే మాట కూడా మాకు వినపడింది. కానీ మనం ఏర్పాటు చేసుకున్న గ్రౌండ్లో మాత్రం ఎలాంటి వ్యతిరేకతలు కలగకుండా దేవుడు సమస్తాన్ని స్వాధీనపరుచుకున్నాడు. ఎందరో విశ్వాసుల ప్రార్థన, ఎందరో మోకాళ్ళ ప్రార్థన, మనలో ఉన్న అనేక మంది కన్నీటి ప్రార్థన, మనలో ఉన్న అనేక మంది ఉపవాస ప్రార్థన దేవుడు ఆలకించి ఆ 4 రాత్రులు కూడా మహిమకరంగా దేవుడు జరిగించాడు. కృతజ్ఞత కలిగి త్వరగా ఈ యొక్క కూడికను ఏర్పాటు చేయాలని ఉద్దేశించాం. మీకు తెలుసు, ఆ మీటింగ్లో అయిన అనంతరం మే మొదటి వారంలోనే నేను విదేశాలకు వెళ్ళడం, అక్కడ కొన్ని దినాలు దేవుని పరిచర్యలో వాడబడి మరలా రావడం, ఆ తర్వాత డాడీ చెన్నై వెళ్ళారు. తిరిగి వచ్చిన తర్వాత మేము ఉద్దేశించి అందరం కలిసి ఈ యొక్క కూడికను జరిగించాలని ప్రార్థన చేసి ఈ 12వ తారీఖున ఇలాగున మనమందరము సిద్ధపరచుకొని ఈ ప్రార్థనలో కూడుకోవడానికి ప్రభు సహాయం చేశారు. 48 రోజులు వ్యవధిలో ఈ కూడికను ఏర్పాటు చేసుకుని కృతజ్ఞత కలిగి మన నిస్సీ కల్వరి విశ్వాసులు, సేవకులు దేవుడు చేసిన దానిని మనము కృతజ్ఞతతో ఆయనను స్తుతించేవారమని మనమందరము ఈరోజు ఈ స్తుతి బలిపీఠాన్ని ఈ మందిరములో ఏర్పాటు చేసుకున్నాం. ఈ కృతజ్ఞత ప్రార్థనకి కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా దైవ సేవకునిగా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియపరుస్తున్న అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఈరోజు కూడా కొన్ని వాతావరణం మార్పు చూసాం. సాయంకాలం 2 రోజుల నుండి కూడా వర్షాలు పడుతున్నాయి. ప్రార్థన విషయంలో దేవుడు కాస్త మనకి వెసులుబాటును కల్పించాడు. ఇది వర్షాలు పడే సమయం కనుక వ్యతిరేకంగా మనం ఉండే ప్రయత్నం మనం చేయొద్దు, దేవునికి అప్పగించుకుందాం. దేవుడు మనకి సమయం ఇచ్చాడు కనుక ఈ కొద్ది సమయాన్ని మనం సద్వినియోగపరుచుకుని తర్వాత మీ అందరి కొరకు ప్రేమ విందు ఏర్పాటు చేయబడింది. చక్కగా రుచికరంగా చాలా మంచిగా మీకు వెరైటీస్తో ఫుడ్ ఏర్పాటు చేసాం. ఆ లవ్ ఫీస్ట్లో మీరందరూ కూడా పాల్గొని దేవుని మహిమపరచాలని ప్రేమతో మీకు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈ దీవెన పండుగల విషయంలో మా మినిస్ట్రీ పక్షాన ఉన్న ఇతర సంఘ విశ్వాసులకు, ఇతర పరిచర్య చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను బహుబలంగా ప్రభు ఆశీర్వదించి ఆయన నామ ఘనత కొరకు మిమ్మల్ని దేవుడు రానున్న దినాల్లో బలమైన పాత్రలుగా ఆయన వాడుకొనుగాక. ఆమేన్. మనమందరము దేవుని చిత్తములో ఉన్నటువంటి వారం, దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి వారం. మన ఉద్దేశాలు ఏమీ గొప్పవి కాదు, మన తలంపులు ఏమీ గొప్పవి కాదు. అల్పులము, అయోగ్యులము. ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని కూడా కొన్ని సందర్భాల్లో మనం పోగొట్టుకున్నాం. అయినా దేవుని అనాది సంకల్పం, ఆయన ప్రేమ మనల్ని విడిచిపెట్టలేదు. ఆయన నిత్యము మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే ఆయన రక్తములో మనల్ని కడిగాడు, శుద్ధి చేశాడు. ఆ తండ్రి మనల్ని ఎన్నడూ చెయ్యి విడిచిపెట్టాడు. ఎన్నడూ మనల్ని కాదు అని చెప్పాడు, ఎన్నడూ నాకు వద్దు అని అన్నాడు, ఎన్నడూ మనకి దూరంగా ఉండాలని ఆశపడడు. ఇంకా చెప్పాలంటే మనమే దూరంగా వెళ్తున్నా మనకి దగ్గరగా వచ్చే దేవుడు మనం ఆరాధన చేస్తున్న మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం.
సందర్భానికి ఉద్దేశించినటువంటి ఒక వాక్యాన్ని మనం చదువుకొని మనము ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న వాక్యాన్ని మీకు చూపిస్తాను. మనందరికీ బాగా పరిచయం ఉన్న వాక్యము, కంఠస్థ వాక్యము. సండే స్కూల్ పిల్లలు కానీ ప్రతి క్రైస్తవుడి నోట ఈ మాటలు చాలాసార్లు ఉచ్చరించబడ్డాయి. మనకేమి కొత్తగా మాట్లాడే మాట ఏం కాదు. ఇంకా చెప్పాలంటే నేను కొంచెం మొదటి మాట చెప్పాను అనుకోండి, మిగిలిన మాటలన్నీ మీరు చెప్పేస్తారు. అంత పరిచయం ఉన్నటువంటి వాక్యం అది. బైబిల్ తీయాల్సిన పరిస్థితి కూడా అవసరం లేదు, కానీ బైబిల్ తీయాలి. వాక్యాన్ని మనం చదివేటప్పుడు ఖచ్చితంగా బైబిల్ తీయాలి. అంతగా మనము శ్రద్ధ నిలిపి ఆ మాటలు ఒకసారి మనం పరిశీలన చేద్దాము. పేజీ నెంబర్ 505, పేజీ నెంబర్ 505, 103వ కీర్తన. ఇక కీర్తన చెప్పగానే అసలు అక్కడ ఏమున్నాయో ఏంటి అనే విషయాలు అందరికీ తెలిసిపోతాయి. ఈ కీర్తన మాకు తెలియదండి, మేము ఎప్పుడూ చదవలేదు, మేము ఎప్పుడూ వినలేదు అన్నవాడు అసలు క్రైస్తవుడే కాడు. క్రైస్తవ కాని వారు వేరే సహోదరులకు ఒకవేళ ఇది పరిచయము కాని వాక్యమై ఉండొచ్చు. మీ అందరికీ తెలుసండి 103వ కీర్తన తెలుసా తెలీదా? తెలుసు అన్నవాళ్ళు కుడి చేయి చూపించండి. సరే, నేను మిమ్మల్ని అడగలేండి. ఇప్పుడు చెయ్యెత్తి చూపించమంటే సరే చెయ్యెత్తారు కదా చెప్పండి అని అంటే మళ్ళా గుడ్లు తేలేస్తారు. కనుక అలాంటి ప్రయత్నం ఏం చేయను, మనం చదువుకుందాము. దావీదు రచించినటువంటి కీర్తన 103వ కీర్తన మొదటి 2 వచనాలు. ఇప్పుడు మీరు కూడా చదవండి, మీరు కూడా అందరూ చదవండి చక్కగా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. చదవాలి, అందరూ చదవాలి. పురుషులు చదవట్లా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. మీరు చదవలేదు కదా, రెండోసారి చదివిస్తా. రెండోసారి చదవకపోతే మూడోసారి చదివిస్తా. ఇక్కడే ఎన్నిసార్లు తిరుగుదామా, ముందుకు వెళదామా అనేది మీరు మాట్లాడి వాక్యాన్ని నాకు ప్రతిస్పందించే దాన్ని బట్టి ఉంటుంది. ఓకేనా? 103వ కీర్తన మొదటి నుండి 2 వచనాలు మళ్ళా చదువుతున్నారు. పురుషుల దగ్గర నుండి నాకు స్వరం వినపడలా, నాకు మీ స్వరం వినపడలా. అందుకు మీ క్షేమం కొరకు, మీ లాభం కొరకు, మీ దీవెన కొరకు మరొక మార చదువుదాం. అలా అని చెప్పి మీరు మౌనంగా ఉండకండి, అర్థమవుతుందా? అందరం కలిసి చదువుదాం, మీరు కూడా. ఓకేనా? చదవండి. యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకుము. గట్టిగా ఆమేన్ చెప్దామా? ఇంకాస్త గట్టిగా. ఇది భక్తుని యొక్క అనుభవం. తన జీవితంలో జరిగినటువంటి అనేకమైన మేళ్ళను బట్టి, కృపను బట్టి, ఉపకారములు బట్టి, పొందిన ఆశీర్వాదాలు బట్టి దావీదు ఈ కీర్తన రాశారు. ఇది కృతజ్ఞత కూడిక. పెళ్లిలో చెప్పాల్సిన వాక్యము పెళ్లిలో ఉంటుంది. పెళ్లిలోకి వెళ్ళి యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనును, దేవునికే మహిమ అని వివాహంలో వాక్యం చెప్పలేం. సమాధి కార్యక్రమం దగ్గర నరుడు ఒంటరిగా పుట్టుట మంచిది కాదు, అందుకు సాటి అయినా అని చెప్పి ఇద్దరిని పంపించండి అని అక్కడ చెప్పలేము. కొన్ని వాక్యాలు ముడిపెట్టబడి ఉంటాయి, సందర్భానికి సంబంధించిన వాక్యాలు ఉంటాయి. అలా బైబిల్ని కానీ ఆ సందర్భానికి సంబంధించి మనం చదువుకుంటున్నప్పుడు ఆ మాటలు చాలా రుచిగా ఉంటాయి, ఆ మాటలు చాలా వేడిగా ఉంటాయి. వేడిగా వడ్డించబడే ఆహారం ఇది. ప్రైజ్ ది లార్డ్. బయట కూడా వేడిగా ఆహారం ఉంది, వాతావరణం చల్లగా ఉంది. వాక్యం అనే మంటతో మండించబడి వేడి వేడి ఆహారాన్ని భుజించండి. దేవునికి స్తోత్రం. 2 చేతులెత్తి చెప్పండి. దేవుని ప్రజలారా,
ఇక్కడ దావీదు తన కీర్తనలో, ఇది అందరికీ పరిచయం ఉన్న మాటే, కానీ కొంచెం మనిషి ఆశతో వాక్యం వింటున్నాడు అనుకోండి, ఒక కొత్త విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి వినిపిస్తాడు. ఈ ఆశకి ఆత్మ తోడైందనుకోండి, ఇంకొన్ని కొత్త విషయాలు దేవుడు నేర్పిస్తాడు. ఒక వాక్యము 100 ప్రసంగాలు తీయచ్చు ఆశ ఉంటే. ఈ ఆశకి పరిశుద్ధాత్మ తోడైందనుకోండి, ఒక వాక్యములో నుండి 1000 ప్రసంగాలు తీయచ్చు. చదివేది ఒకే వాక్యం, కానీ వినే విషయములో కొత్తదనాన్ని దేవుడు మనకి బోధిస్తాడు. అది ఆయన వల్ల మాత్రమే సాధ్యం, పరిశుద్ధాత్మ వలనే సాధ్యం అది. అందుకే ఆయన ఆత్మను మనము ఆహ్వానించాలి, ఆయన ఆత్మ నడిపింపుకి మనము అప్పగించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఇలా దేవుని ఆత్మని, పరిశుద్ధాత్మ మా మధ్యలోనికి రండి అని ఆరాధనలో ఆయన్ని మనం ఆహ్వానించాము. దావీదు వలె నాట్యమాడాము, ఆశపడి ఆత్మను కోరుకున్నాము. మన ఆశను తీర్చే దేవుడు గగనాకాశములను చీల్చుకుని ఈ పిప్పరలో నిస్సీ కల్వరి మందిరములో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఆత్మదేవుడు సంచరిస్తున్నాడు, పరిశుద్ధాత్ముడే మీతో బోధిస్తున్నాడు. ఆయనకే మహిమ కలుగునుగాక. మేము ఈరోజు ఈ కూడికను ఏర్పాటు చేసుకున్నప్పుడే ఒక సమయాన్ని పెట్టుకున్నాం. ఓ సమయాన్ని పెట్టుకుని ఆ సమయానికల్లా ముగించాలి అని ఉద్దేశించాం. తప్పనిసరిగా నేను ఆ సమయానికే ముగిస్తాను. ఆ సమయం ఏంటో మీకు చెప్పాను అనుకోండి, మాటి మాటికి దానంకు చూస్తూ ఉంటారు. కనుక ఖచ్చితంగా ఇంకా కొంచెం తక్కువ సమయంలోనే, అనుకున్న దానికంటే ఇంకా కొంచెం తక్కువ సమయంలోనే ముగించే ప్రయత్నం చేస్తాను. ఇది మంచి వాతావరణము. ఆమెను చెప్పండి. ఇది మంచి వాతావరణం. ఏది మంచి వాతావరణం? బయట చల్లగా ఉందే, అది కాదు మంచి వాతావరణం. మంచి వాతావరణం ఏంటంటే సమయానికి ముగించుకోవటం మంచి వాతావరణము. ప్రైజ్ ది లార్డ్. సబ్జెక్ట్ ఏదైనా, పర్పస్ ఏదైనా, మీటింగ్ ఏదైనా, కూడిక ఏదైనా సందర్భము చక్కగా వివరించి సమయానికి దాన్ని కుదించి ముగిస్తే ఆ కూడిక మహిమకరంగా ఉంటుంది. ఇంగ్లీష్లో ఒక మాట వస్తుంది, అది బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎలా ఉంటుంది? బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే అందంగా ఉంటుంది. ఆ కూడిక అందాన్ని కలిగిస్తుంది. దేవునికి స్తోత్రం. అలా మనము కూడా అందంగా, బ్యూటిఫుల్గా ఈ మీటింగ్ని ముగించుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమని దావీదు ఎవరితోనో చెప్పట్లా. నన్ను చూడండి, ఇక నేను కొన్ని మాటలు అలా చెప్పుకుంటూ వెళ్తాను, చక్కగా వినండి. దావీదు పక్కనున్న వాళ్ళతోనూ, ఇంట్లో ఉన్న వాళ్ళతోనూ, వీధిలో ఉన్న వాళ్ళతోనూ, తన రాజ్యములో ఉన్న వాళ్ళతోనూ ఈ మాట దావీదు చెప్పట్లా. దావీదు ఎవరితో చెప్తున్నాడు? నా ప్రాణమా. కూర్చో అమ్మా, కూర్చోరా బాబు, కాసేపు కూర్చో. నువ్వు దీవించబడతావు. చక్కగా నీకు స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, స్కూలు ప్రయాణం అంతా దేవుడు కృపనిచ్చి నడిపిస్తాడు నేను. ఆమెను చెప్పు. రైట్, దేవునికి స్తోత్రం. ఏం చెప్తున్నా? ఎవరితో చెప్తున్నాడు దావీదు? ఎవరితో చెప్తున్నాడు? హిమ్సెల్ఫ్, తనతో చెప్పుకుంటున్నాడు. నా ప్రాణమా, నా ప్రాణమా యెహోవాను, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరవద్దు. స్తోత్రం. ప్రాణం అంటుంది, ప్రాణంతో మాట్లాడాడు కదా, అప్పుడు ప్రాణం అంటుంది దావీదుతో, నీకు ఉపకారం చేసిన వ్యక్తులు ఇంకా చాలామంది ఉన్నారు కదా. నీ భార్య నీకు ఉపకారం చేసింది, నీ భార్య నీకు వండి పెడుతుంది, నీకు కావాల్సినన్ని చేసి పెడుతుంది. నీ రాజ్యములో ఉన్న వాళ్ళందరూ నీకు క్షేమాన్ని కలిగిస్తున్నారు. నీ కుటుంబం ఉంది, నీ కుటుంబము మేలు చేసిందని చెప్పలేదు. కట్టుకున్న భార్య మేలు చేసిందని చెప్పలేదు. కడుపును పుట్టిన పిల్లలు మేలు చేశారని చెప్పట్ల. ప్రాణము దావీదుతో మాట్లాడుతుంది.
దేవునికి స్తోత్రం. మీరు కూడా మీ లోన ఉన్న మనస్సాక్షితో మీరు మాట్లాడితే ఆ మనస్సాక్షి మీకు ప్రత్యుత్తరాన్ని ఇస్తుంది. ఆ మనస్సాక్షికే నేను పెట్టిన పేరు దైవ స్వరము. మనలో ఉన్న మనస్సాక్షి, ఉదాహరణకి దొంగతనం చేసేవాడికి లోన ఒక స్వరం వినపడుతుంది. ఏమనంటే, చెయ్యకరా, ఈరోజు నువ్వు ఇట్లా చేసి సంపాదించింది రేపొద్దున నీకు అది ఆశీర్వాదం కాదు, అది నీ పిల్లలకి మంచిది కాదు అని మనస్సాక్షి చెప్పుద్ది. అంటే మనస్సాక్షి ఈజ్ ఈక్వల్ టు దేవుని స్వరము. మనందరితో దేవుడు మాట్లాడుతాడు. విచిత్రం ఏంటో తెలుసా? మనం మోకాళ్ళు వేసి అయ్యా నాతో మాట్లాడు నాతో మాట్లాడు అని మనం అడుగుతాం. మనలోనే దేవుని స్వరం ఉంది, మనలోనే దైవ స్వరము దేవుడు ఆల్రెడీ ప్రతి మనిషికి దానిలో ఇమిడి ఉండేటట్లు దేవుడు చేశాడు. తప్పు చేసేటప్పుడు ఆ స్వరం మాట్లాడుతుంది. నువ్వు చెడు మార్గంలో నడిపించబడేటప్పుడు ఆ స్వరం నిన్ను గద్దిస్తుంది. దావీదుతో తన ప్రాణం మాట్లాడుతుంది. ఏమనంటే, నీకు ఇంకెవ్వరూ మేలు చేయలేదంటే, చేశారు కానీ ఆశించే మేలు చేశారు, స్వార్థంతో కూడిన మేలు చేశారు. ఏదైనా మేలు చేశాడు నిస్వార్థంగా చేశాడంటే ఆయన యెహోవా ఒక్కడే, యేసయ్య ఒక్కడే నిస్వార్థుడు, యేసయ్య ఒక్కడే పరిశుద్ధుడు, యేసయ్య ఒక్కడే సహకారుడు, యేసయ్య ఒక్కడే అన్ని విషయాల్లో సహకరించగలిగిన వాడు, అన్నిటినీ చెయ్యగలిగిన వాడు, అన్నిటినీ ఇవ్వగలిగిన వాడు, ఏది దాచుకోక గుప్పెట్లు తెరిచి దీవించగలిగిన వాడు యేసు ఒక్కడే. స్తోత్రం. మన దగ్గర ధనమున్నా, బలమున్నా, తెలివున్నా, జ్ఞానమున్నా మనము దీవించబడాలంటే ఆయన మనకి మేలు చేసి ఉండాలి. అలా మేలు చేశాడు కనుకే ఈరోజు మనం అందరం ఇక్కడ సమకూర్చబడి మేలు చేసిన దేవునికి కృతజ్ఞతతో ఈ కూడికని ఏర్పాటు చేసుకుని దేవుని స్తుతిస్తున్నాము, దేవుని మహిమపరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. తన ప్రాణముతో ఈ మాటలు చెప్పుకుంటూ ఎట్లాంటి ఆశీర్వాదాలు అతడు అనుభవించాడో కూడా 3వ వాక్యము, 4వ వాక్యము, 5వ వాక్యంలో రాసుంది. 3 మాటలు అక్కడ రాసున్నాయి. మొదటి మాట, ఆయన నీ దోషములు అన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములు అన్నిటినీ కుదుర్చువాడు. ప్రాణముతో మాట్లాడుకుంటున్నాడు దావీదు. ఎందుకయ్యా? ఆయన ఏ ఉపకారం చేశాడు? యెహోవా దేవుడు నీకు ఏ మేలు చేశాడు? ఇంతగా ఉప్పొంగిపోతున్నావు, ఇంతగా ఆనందిస్తున్నావు. ఏమంటే మీరు ఆనందిస్తున్నారా? మీకు ఆనందం ఉందా? నాకైతే ఇంక కనపట్లా. మీకు 1 కోటి రూపాయలు ఇచ్చినా మీకు ఆనందం రాదు. ఎందుకు? మీకు 2 కోట్లు కావాలి. అప్పుడు 2 కోట్ల మీదకి మనసు వెళ్తుంది. దేవునికి స్తోత్రం. క్రైస్తవుడు ఈరోజు కలిగి ఉన్న సుఖాన్ని బట్టి సంతోషపడట్లా, పక్కనున్న వాళ్ళని చూసి మత్సరపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నిస్సీ కల్వరీ మినిస్ట్రీలో ఏ చిన్న మేలు జరిగినా మనము నిండు మనసుతో, ఏది అర్ధ మనసు కాదు, కొద్దిగా కాదు, నిండు మనసుతో దేవుణ్ణి కృతజ్ఞతలతో ఆయన నామాన్ని మహిమపరుస్తాం. ఇది దేవుడు మన నరనరాల్లో పెట్టిన కృతజ్ఞత అనే భావం. దీన్ని ఎవ్వడూ తీసివేయలేడు, ఇది ఎవడు దొంగలించలేడు. ప్రాణం పోయే క్షణం వరకు కూడా ఆయన్ను స్తుతిస్తూనే ఉంటాం. ఎందుకంటే ఈ విలువైన సేవ దేవుడిచ్చింది, ఈ విలువైన ఘనత దేవుడిచ్చింది, ఈ విలువైన ఆత్మల సంపద దేవుడిచ్చింది, ఈ విలువైన సంఘ స్థాపనలు దేవుడు వలన కలిగింది, ఈ విలువైన కూడికలు దేవుని వలన కలిగింది, విలువైన దీవెన పండుగలు దేవుని వలన కలిగింది. సమస్త మహిమ ఘనత కీర్తి ప్రభావములు యుగ యుగములు యెహోవా దేవునికే చెల్లునుగాక. ఆయన హెచ్చాలి, మేము తగ్గాలి. ఆయన ఆకాశమంత హెచ్చుగా హెచ్చించబడాలి, మేమందరము ఆయన పాదాల మట్టుగా తగ్గించబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకయ్యా దావీదు ఇంత ఆనందం నీకు? ఆయనండి, వినండి నన్ను చూడండి, నా సంకటములన్నీ కూడా దేవుడు కుదుర్చాడు. అందుకు నా మనసులో నా ప్రాణంతో నేను యెహోవాను స్తుతిస్తున్నాను. దేవుడు ఎవరు అంటే సంకటములు కుదిర్చేవాడు,
సంకటములు అంటే వ్యాధులు, రోగాలు, సమస్యలు, శరీరములో బలహీనతలు, మానసిక ఇబ్బందులు, ఏమండి శారీరక ఇబ్బందులు, వీటిని దేవుడు ఏం చేస్తాడంట? కుదురుస్తాడు అంటే సరిచేస్తాడు, సరిదిద్దుతాడు, మరలా శక్తినిస్తాడు, మరలా తిరిగి పైకి లేవనెత్తుతాడు. కూలిపోయే భవనాన్ని నిలబెట్టగలిగిన వాడు, కుప్ప కూలిపోయిన దానిని తిరిగి మరలా స్థాపించగలిగిన వాడు, బూడిదలో నుండి ఇస్సాకును రప్పించగలిగిన వాడు. ఇది మనం ఆరాధిస్తున్న యేసయ్యలో ఉన్న పవర్, శక్తి అలాంటిది. దేవునికి స్తోత్రం. మన సంకటములన్నిటినీ కుదురుస్తాడు, సరిచేస్తాడు. మత్తయి సువార్తలో 4వ అధ్యాయం 24వ వాక్యాన్ని ఒకసారి చూడండి. మత్తయి సువార్త 4:23, 24, 24 చదవండి ఇప్పుడు. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేత వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులను అందరినీ, దెయ్యములు పట్టిన వారిని, పక్షవాయు కలిగిన వారిని ఆయన వారిని స్వస్థపరిచెను. ప్రైజ్ ది లార్డ్. దేవుని దగ్గరికి తీసుకురాగానే దేవుడు ఏం చేస్తున్నాడు? స్వస్థపరుస్తున్నాడు, బాగు చేస్తున్నాడు, బలపరుస్తున్నాడు, వ్యాధులు వెళ్ళగొడుతున్నాడు. అందుకు దావీదు అంటాడు, నా సంకటములు ఎన్నో రకాల సంకటములతో నేను ఉన్నానండి, ఆయన నా సంకటములన్నీ కుదిర్చాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకు నా దేవుణ్ణి సన్నుతిస్తున్నాను, ఆయన నామాన్ని స్తుతిస్తున్నాను, ఆయన ఉపకారములను దేనిని కూడా మర్చిపోట్లా. ఇక్కడ కూర్చున్న, ఇక్కడ వాక్యం వింటున్న మీలో కూడా అనేక మంది రకరకాల వ్యాధులు, రకరకాల బలహీనతలు, రకరకాల సమస్యలతో వచ్చిన వాళ్ళే. మన వ్యాధులు, మన బలహీనతలన్నీ దేవుడు ఏం చేశాడు? కుదిర్చాడు. బలహీన పరిస్థితులు, ముందుకు సాగలేని పరిస్థితులు, మాత్రలు మింగుతూ రోజులు గడిపే పరిస్థితిని దేవుడు మార్చాడు, పరిస్థితిని మెరుగు చేశాడు, నూతన పరిచాడు, బలపరిచాడు. ఆ దేవుణ్ణి మనం ఏం చేయాలి? కృతజ్ఞతలు చెప్పాలి. మనం ఏం చెప్తామంటే మైక్ తీసుకొని చర్చిలో చెప్తాం, ఇంకంతే. జీవితంలో మన ప్రాణంతో మనము పెనవేసుకుని మన ప్రాణాన్ని ప్రతి సందర్భంలో, మన మనస్సాక్షిని ప్రతి సందర్భంలో, దేవుడిచ్చిన ఆరోగ్యం ఇది, దేవుడిచ్చిన స్వస్థత ఇది, దేవుడిచ్చిన బలము, ఈ బలము, ఈ ఆరోగ్యంతో నువ్వు దేవుని మందిరంలో కనపడాలి. కానీ ఆదివారం మందిరం మానేసి నువ్వు వ్యాపారానికి, ఉద్యోగానికి వెళ్ళిపోతే ఎలా? మనస్సాక్షి నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు సరి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. 10 మంది కుష్ఠరోగులు దేవుని దగ్గరికి వచ్చారు. దేవుని దగ్గరకు వచ్చి, అయ్యా మా ఇంటికి దూరంగా ఉన్నాం, మా పిల్లలకి దూరంగా ఉన్నాం, మా బ్రతుకులో ఈ రోత జీవితంలోంచి మాకు విడుదల కావాలి, ఈ యొక్క శాపకరమైన జీవితంలోంచి మాకు విడుదల కావాలని దేవుని దగ్గరికి వచ్చారు. ప్రభు ప్రార్థన చేసి మీరు వెళ్ళండి అని ప్రభు చెప్పారు. 10 మంది కూడా వెళుతున్నారు. ఒక 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 3 వీలు చెప్తాను. ఎన్ని? 3 వీలు చెప్తాను. తెలుగు అక్షరాలు వి. ఈ 3 వీలు మన జీవితంలో ఉంటే ఖచ్చితంగా మనం వెళ్ళే ప్రతి మార్గం కూడా ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. ఈ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్లో ఈ 3 వీలు ఏంటి అనేది నేర్చుకోండి మీరు. అవసరం ఇది. ఎప్పుడైనా అవకాశం ఉంటే దాన్ని సంపూర్ణంగా ధ్యానం చేద్దాం. ఇప్పుడు సమయం లేదు కాబట్టి అవి మాట వరుసగా అలా పైపైన మీకు చెప్తా. 10 మంది కుష్ఠరోగుల్ని దేవుడు వెళ్ళమని చెప్పాడు. ఏం చెప్పాడు? వెళ్ళమని చెప్పాడు. వెళ్ళమని చెప్పగానే వారు యాజకులకి కనబరుచుకోవడానికో లేక ఆయన చెప్పిన మాట ప్రకారంగా వెళ్ళటం మొదలుపెట్టారు. అంటే మాట వినటం అంటే విధేయతను చూపారు. దేవునికి స్తోత్రం. ఏం చూపారు? దేవుడు వెళ్ళండి అనగానే ఏంటంటే బాగు చేయమని, స్వస్థపరచమనంటే వెళ్ళమంటావేంటయ్యా అన్నారా? నిస్సీ కల్వరి సంఘ విశ్వాసులైన, సంఘబద్ధులైన మీరందరూ ఈ మొదటి వీలో పరిపూర్ణులు కావాలి. ఈ మొదటి వీలో సంపూర్ణులు కావాలి. ఇది దేవుని సంకల్పం, దేవుని చిత్తం.
మనము 10 మంది ఉన్నామా, 10,000 మంది ఉన్నామా అనేది ముఖ్యం కాదు. ఈ ఉన్న వారందరూ కూడా విధేయత కలిగిన వారా కాదా? దేవుని కనుదృష్టి వాళ్ళని వెతుకుతుంది. విధేయతగా ఉండాలి. వినయము, విధేయత అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవి. లోబడాలి. సేవకులు చెప్పే మాట, తండ్రి చెప్పే మాట, తల్లి చెప్పే మాట, ఏమండి మీ నాయకులు, రక్షణ బాప్తిసం ఇచ్చిన ఆత్మీయ తండ్రి చెప్పే మాట, వ్యవస్థాపకులు చెప్పే మాట, మిమ్మల్ని ఆ రోజు ఆ ఆదివారం నడిపిస్తున్న ఆ దైవజనులు చెప్పే మాట, మీరు విధేయత చూపాలి. అలా విధేయత ఉన్న చోటే మన ఆశీర్వాదాలు ప్రారంభమవుతాయి. క్రైస్తవులు మీరు ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగండి, ఎందుకు ఆశీర్వాదాలు రావట్లేదంటే విధేయత లేకపోవటం వల్లే. వినరు, మాట వినరండి. రండి అంటే ఎందుకు రావాలి, ఉండండి అంటే ఎందుకు ఉండాలి, వినండి అంటే ఎందుకు వినాలి, పాడండి అంటే ఎందుకు పాడాలి. చూడండి, కొంతమంది మైక్ ఇచ్చి పాడండి అని అనుకోండి, నేను పాడను అంటారు. ఎందుకు పాడంటే పాడండి అంతే అంటారు. వీళ్ళకి ఏం లేదు, చెప్పాలి, ఏం లేదు. నీ దగ్గర టాలెంట్ ఉంటే సరిపోదు, ఒబీడియన్స్ ఉండాలి. మన టాలెంట్ దేవుడు 10 times బ్లెస్సింగ్గా మార్చాలంటే దానిలో ఒక విత్తనం వెయ్యి, అదే ఒబీడియన్స్, విధేయత అనే విత్తనం వెయ్యి. నీ టాలెంట్ ఒకటే అయినా సరే దాన్ని 10ంతలుగా దేవుడు చేస్తాడు. దేవుడు 5 విత్తనాలు ఇచ్చి 5 తలాంతులు ఇచ్చాడా? 5 తలాంతులు ఇచ్చి దీన్ని మీరు ఏం చేయండి, అభివృద్ధి పరచండి, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు దీన్ని విస్తరింప చేయండి అంటే 5 10 చేశాడు, 2 4 చేశాడు. 1 వాడు ఏం చేశాడు? ఓవర్ తెలివితేటలు కొంతమందికి. ఏం చేశాడు? భూమిలో పాతి మళ్ళా అంటాడు, నువ్వు విత్తందానికి కోసేవాడువని, నువ్వు అన్యాయస్తుడువని నేను ఎరుగుదును. ఎవరిని? డైరెక్ట్ ప్రిన్సిపాల్ని అంటున్నాడు. ఎవడు? ఈ స్టూడెంట్. ఇడు కనీసం 10th కూడా పాస్ అవ్వలేదు. ఇడు ప్రిన్సిపాల్ అంటాడు. కొంతమంది చూడండి, అసలు ఆత్మీయతలో మొదటి తరగతులే తెలియని వాళ్ళు సేవకుల దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు రండి, ఏంటండి మీరు ఎలా చేస్తున్నారు మాకు అంటే, మీరు కాదు కొంతమంది. దేవునికి స్తోత్రం. మొదటి మెట్టు ఏముండాలి? 10 మంది కుష్ఠరోగులు బాగుపడ్డారా? బాగుపడలేదా? బాగుపడ్డారు. ఓకే, వాళ్ళు స్వస్థత పొందడానికి, ఆ క్షేమాన్ని పొందడానికి, ఆ లాభాన్ని పొందడానికి మొదటి మెట్టు విధేయత. వెళ్ళండి అంటేనే వెళ్ళారు. 2వది, వెళుతున్న వారిలో అవిశ్వాసము లేదు ఎవరికి, అందరిలో విశ్వాసం ఉంది. 2వి విశ్వాసము అనండి. ప్రయాణం చేస్తున్న ఈ ఆత్మీయ ప్రయాణంలో మనందరికీ విశ్వాసం ఉండాలి. మన ఎదురుగుండా వాతావరణం మార్పుగా కనబడిన మనలో విశ్వాసము తగ్గకూడదు. వర్షమే పడుతున్న మనలో విశ్వాసము తగ్గకూడదు. శ్రమలే పొంగి పొర్లుతున్న మనలో విశ్వాసం తగ్గకూడదు. ఎదురుగుండా ఎర్ర సముద్రమున్న అడుగు ముందుకు వెయ్యాలే కానీ వెనక్కి పారిపోయే భయస్థులుగా మనం ఉండకూడదు. ఎందుకంటే మన దేవుడు యూదా స్తుతి గోత్రపు సింహం. ఆయన బిడ్డలమైన మనమందరము సింహపు పిల్లలుగా ఉండాలి. ధైర్యముగా అడుగులు వెయ్యాలి. దేవునికి స్తోత్రం. ఓడిపోతావు అని 1000 మంది కంఠమెత్తి నిన్ను ఎగతాళి చేసినా సరే, విశ్వమును స్థాపించిన వాడు, విశ్వములో శూన్యములో సృష్టిని స్థాపించిన వాడు మన పక్షాన ఉన్నాడు. విశ్వమంతా ఒక పక్షాన ఉన్న విశ్వాన్ని స్థాపించిన విజయశీలుడు యేసు ఒక్కడు మన పక్షాన ఉంటే చాలు. ప్రైజ్ ది లార్డ్. చాలామంది పిప్పర్లో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ నిస్సీ కల్వరి సంఘం పరిస్థితి అయిపోయింది, వాళ్ళ సేవకుల పరిస్థితులు అయిపోయినాయి, వాళ్ళ విశ్వాసుల పరిస్థితులు అయిపోయినాయి. ఇలాంటి మాటలు వినపడినా, ఎలాంటి పరిస్థితులు కనబడినా, ఎక్కడ దైవజనులముగా మేము వెనక్కి అడుగు వెయ్యలేదు. దేవుడు ఈ మినిస్ట్రీని స్థాపించాడు, మనుషుల మీద మేము ఆధారపడలేదు. దీని పునాది వేసింది యెహోవా దేవుడు. అపోస్తుల మీద ఈ పునాది కట్టబడింది కనుక నడిపించేది దేవుడే, అర్ధరికి చేర్చేది దేవుడే, గమ్యానికి చేర్చేది దేవుడే. అందుకే మీరు ఎప్పుడూ కూడా మీ చుట్టూ 10 మంది నీ జీవితం ఇలా అయిపోయింది ఏంటి అన్నా సరే,
ఈ 10 మంది కాదు, ఆ 10 మంది కంటే గొప్పవాడు మన పక్షాన ఉన్నాడు. దావీదేమంటాడు? నా కుడి పక్కన ఎడం పక్కన మరి ఏదో పక్కన కొని, ఒక పక్కనేమో 1000 మంది, ఇంకో పక్కనేమో 10,000 మంది పడినా నేను భయపడను. ఎందుకయ్యా? అంతమంది పడిపోతున్నారు కదా, నువ్వు కూడా పడిపోతావు. పడిపోను, ఎందుకంటే ఈ కాళ్ళు బండ మీద నిలబెట్టాడు దేవుడు. నేను నాచు మీద లేదు. ఈ నిస్సీ కల్వరి పరిచర్య నాచు మీద లేదండి, నాచు మీద లేదు. ఇది రాయ మీద నిలబడింది. ఆ బండే ప్రభువైన యేసుక్రీస్తు వారు. స్తోత్రం. నేను మరలా చెప్తాను, ఇదే ఊర్లో మన సంఖ్య కొద్దిగా ఉన్నా పర్వాలేదు, ఈ సంఘాన్ని బండ మీద దేవుడు స్థాపించాడు. ఇది కాలు జారే స్థలం కాదు. ఇది ఎందరినో మనం చూసాం, హేమహేమీలు చూసాం, మహామహా గొప్పోళ్ళు చూసాం. ఏమండి, గొప్ప రాజే గడ్డి మేసినట్లుగా లేఖనంలో లేదా? నెబుకద్నెజర్ జీవిత చరిత్ర చూస్తే ఎక్కిన స్థానాలు ఎవరూ ఎక్కలేనంత అందన స్థానానికి ఎక్కాడు, ఎవడూ పడలేనంత అగాధ పాతాళములోనికి పడగొట్టబడ్డాడు. దేవునికి స్తోత్రం. మనము హెచ్చించబడ్డామనుకో కాలు జారుద్ది. అదే దేవుణ్ణి హెచ్చిస్తున్నామనుకో కాలును దేవుడు చక్కగా నిలబెట్టి మంచిగా మహిమలోనికి చేరుస్తాడు. మహామహిమ కలిగిన ఆ సింహాసనంలో కూర్చుండబెడతాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మీ పిల్లల గురించి, మీ గురించి, మీ ఆర్థిక స్థితి గురించి, మీ ఆరోగ్య పరిస్థితుల గురించి ఎవ్వడు ఎన్ని మాటలు మాట్లాడుకున్నా పర్వాలేదు, నీ పక్షాన దేవుడు ఉన్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. దేవుడు మా పక్షాన ఉన్నాడు. ఈ మినిస్ట్రీ పక్షాన దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత మహిమకరంగా దేవుడు జరిగించాడు. మూడవది, వీళ్ళ విశ్వాసములో వెళుతూనే వీళ్ళు ఏం పొందుకున్నారంటే స్వస్థత పొందుకున్నారు. 10 మంది శుద్ధులయ్యారు, 10 మంది ఆరోగ్యం పొందుకున్నారు. ఈ 10 మంది చేసిన 2 ప్రాముఖ్యమైన విషయాలు: 1 విధేయత చూపారు, 2 విశ్వాసంతో నడిచారు, 3 స్వస్థత పొందారు. ఆ స్వస్థతే విజయము. వాళ్ళకి స్వస్థత అనేది విజయం. నీకు పరీక్షలో విజయం, ఉద్యోగం అనే విజయం, ఆర్థికంగా ఎదగడం అనే విజయం, ఇల్లు కట్టుకోవడం అనే విజయం, ఏమండి బలపరచబడడం అనే విజయం, వివాహము జరగడం అనే విజయం, పిల్లలు పుట్టడం అనే విజయం, ఇలాంటి రకరకాల అనేకమైన సకల విజయాలు కూడా దేవుడు మనకి అనుగ్రహించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ విజయాన్ని పొందిన 10 మందిలో నేను ఇప్పుడు చెప్పాలనుకున్న మాట వినండి. ఒక్కడు మాత్రం వెనక్కి తిరిగి విజయమిచ్చిన, ఏమండి విధేయత నేర్పిన, విశ్వాసాన్ని రేపొందించిన, ఆ విజయమిచ్చిన ఆ విజయశీలుడైన యేసు వైపుకి అడుగులు వేశాడు. వాడే కృతజ్ఞత కలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ వచ్చినవాడు ఎవరో తెలుసా? ఈ వచ్చినవాడు సమరయుడు. ఎవరండి? మొత్తం ఎంతమంది బాగుపడ్డారు? 10 మంది. వచ్చింది ఎవరు? ఎంతమంది? ఒక్కడు. ఇంకా మిగిలిపోయింది ఎంతమంది? 9 మంది. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న వాక్యం ఏంటంటే, 9లో ఉంటావా, 1లో ఉంటావా? తీర్మానం తీసుకోండి. చక్కగా మంచిగా మీకు ఇచ్చే ప్రతిదీ పదార్థాలు ఏమేమి రకరకాల వండుంటారు కదా, అన్ని దేవునికి స్తోత్రం. అన్నీ ఒక ముద్ద కలపండి. ఇది వద్దు నాకు, ముక్క చూస్తే మురిసిపోయి, ములక్కాడ చూస్తే మదన పడి ఇలాంటివి పడకండి. ఏ ఉంటాయి అన్నీ. నేను నేర్చుకున్నవి చెప్తున్నా మీకు. ఈ మధ్యకాలంలో మీరు ఇంటికి వచ్చినా, ఎక్కడ ఫోన్ చేసినా పచ్చడి మొదలుకొని పెరుగు ఒక్కొక్కసారి వేసుకోవట్లేదులేండి, చెప్పాలి. ఎందుకంటే ఇది రాత్రుల పూట జలుబు చేస్తాను, అది ఆపుతున్నా. మిగతా ప్రతీది కూడా వేయండి, కొంచెం ఇదేయండి అని అన్నీ వేయించుకుని కొంచెం కొంచెమైనా తింటున్నా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వాళ్ళు దైవజనులు మా ఇంటికి వచ్చారు. వాళ్ళకి మేము చేసినది 10 రకాలు చేస్తే, 10, 5 ఎన్నో రకాలు చేస్తే ఏదో ఒకటైనా నచ్చకపోదా అని పని చేస్తారు. అది ఉద్దేశం. అందుకు మనం అన్నీ తిన్నాం అనుకోండి, అప్పుడు ఆహా నేను చేసినవి అన్నీ
అన్నకి నచ్చినాయి అనమాట అని ఆనందపడిపోతారు. అది కారం ఉందన్న, ఉప్పు తక్కువైనా ఎక్కువైనా ఏదైనా సరే తినటం నేర్చుకోండి, అరిగించడం దేవుడు చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. దేవుని మందిరంలో తిన్నది ఏది మనకి హాని కలిగించదండి. మంచి ఆరోగ్యం ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది. ఇంకా చెప్పాలంటే ఏలియా 40 రోజులు పరిగెత్తడానికి ఇచ్చిన శక్తి ఉంది చూసారా, ఆ పరలోకంలో నుండి దేవదూతలు పంపించి కాల్చిన అప్పాలు పంపించి ఆహారం పెట్టి నడిపించాడే, ఆ అప్పాలు ఎక్కడో కాదు, మందిరంలో దేవుడు పెట్టాడు. ఆ దేవదూతలు ఎవరో కాదు, పరిచర్య చేసేవాళ్ళే. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, 9లో ఉంటే నువ్వు స్వస్థత పొందుతావు, ఆరోగ్యంగా ఉంటావు. ఈ నిస్సీ కల్వరి సంఘం పిప్పర్లో స్థాపించబడినప్పటి నుండి ఇక్కడికి వచ్చి బాగుపడిన వాళ్ళు ఆ 9 సంఖ్యలో చాలామంది ఉన్నారు. 9 కాదు, 90 కాదు, ఇంక ఎంతైనా వేసుకోవచ్చు, అంతమంది బాగుపడ్డారు. కానీ ఆ 1లో ఉన్న వాళ్ళే మీరందరూ కూడా. మీరందరూ ఆ 1లో ఉన్నారు. కొట్టండి గట్టిగా, కొట్టుకోండి, మీకు మీరే కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. 9 మందితో ఉండటం కంటే, అర్థమవుతుందండి, 9 మందితో ఉండటం కంటే ఒక్కనిగా ఉండైనా దేవునికి సమీపంగా ఉంటే చాలు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. అయిపోలా. అక్కడ 4వ వాక్యంలో ఇంకో మాట ఉంది. ఏముంది? నా ప్రాణమును ఆయన సమాధిలో నుండి ఆయన విమోచించుచున్నాడు. మన ప్రాణాన్ని దేవుడు విమోచించాడు, మన ప్రాణాన్ని విమోచించాడు. పేతురు అంటాడు పత్రికలో 1వ అధ్యాయం 18వ అధ్యాయం, తర్వాత చదువుకోండి అమ్మా, తర్వాత చదువుకోండి. అక్కడ రాస్తాడు, మన పితరుల పారంపర్య ఆచార ప్రకారంగా ఉండొద్దు. వాళ్ళ సాంప్రదాయాలని చెప్పి కొబ్బరికాయ కొట్టాలని చెప్పి ఇదిగో ఇలా అనుకోవాలి, లైట్ ఎత్తేళ్ళు దండం పెట్టుకోవాలి, డబ్బులు పడితే ఇలా అనుకోవాలి, ఇంటి ముందు ముగ్గేయాలి, కల్లాపు వేయాలి, అవన్నీ పితరులు చెప్పారు. అవన్నీ తెలియని విషయాలు వాళ్ళకన్నీ. దానితో మనం విమోచించబడలా. తర్వాత అంటాడు, బంగారంతో మనం విమోచించబడలా, వెండితో మనం విమోచించబడలా. మన కొరకు యేసు రక్తము చిందించబడింది. యేసు రక్తము ద్వారా మనము విమోచించబడ్డాము. ప్రైజ్ ది లార్డ్. మనల్ని దేవుడు సమాధిలో నుండి మన ప్రాణాన్ని దేవుడు విమోచించాడు. తర్వాత మాట, మేలు చేత ఆయన మేలుతో మన హృదయాలను దేవుడు తృప్తిపరచునుగాక. అందరు లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుని సెలవు తీసుకుందాం. అందరు లేచి నిలబడండి. ప్రభు మాట్లాడిన ఈ క్లుప్తమైనటువంటి వాక్యాన్ని ఒక్కసారి స్మరణకు తెచ్చుకుందాం, స్తుతించేలా